ఏంటి? నువ్వేగా మా ఆవిడ హీరోయిన్. ఏం లేదు, ఆ కాయిన్ మీదేనా అని నాది నాది నాది. ఎక్స్పెక్ట్ చేశారు చిల్లర మొహం దాన్ని. తీసుకోండి తీసుకోండి. ఒసేయ్, చిల్లర బొక్క. పిచ్చా దీనికేమైనా? పద. అరే అరే తను వెళ్ళిపోతుందిరా. అయితే ఏంటి, డ్రాప్ చేసి రావాలా? ఇప్పటికే 2 రూపాయలు బొక్క నాలుగు చెప్తున్నాను రా. రే 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 ఓయ్ హీరోయిన్, అంటే మా వాడు చెప్పినట్టు నా లైఫ్ నువ్వేగా హీరోయిన్, అందుకే డబ్బులు బొక్క. ఈ 100 మీదేనా? వద్దురా. నాది నాది. దీనమ్మ 100 గుండా ఏ కట్టలే. ఆపవే. 100 కాదు, 10,000 ఏంటి? డబ్బులు. మేం 10,000 పోగొట్టుకున్నాం. ఆ? ఈ 100 కూడా అందులోదే అనిపిస్తుంది. అవును. ఏ ఆపే, అరిగిపోయిన 10 రూపాయల మొహం దాన్న. ఏంట్రా ఇది? చిన్ వాగరా. మర్యాదగా అంతా ఇస్తారా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా? ఏ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మయ్యా. డబ్బులు జాగ్రత్త. పైసాకి పడేవాళ్ళు చాలా మంది ఉంటారు, అక్కడికి వెళ్ళి ట్రై చేసుకో. నా ఉద్దేశం అది కాదు మైథిలి, నా ఉద్దేశం అది కాదు. మైథిలి మైథిలి ఛ. బా, పడితే సంధ్య, అరే ఎందుకు ఏడుస్తున్నావు? చూడు సంధ్య, నువ్వు అనవసరమైన విషయాలకి బాధపడకు. మనం ఇప్పుడే కదా కొత్త లైఫ్ మొదలు పెట్టాం, దానికి మనం హ్యాపీగా వెల్కమ్ చెప్దాం. నేను కూడా 2 రోజులుగా జాబ్కి ట్రై చేస్తున్నాను, మొత్తం సెట్ అయిపోతుంది. అది నువ్వు ఇంకేం మాట్లాడకు, హ్యాపీగా ఉండు. కమాన్ సంధ్య. ఏంట్రా పెళ్ళికొడుగా, కొత్త లైఫ్ ఎలా ఉంది? బానే ఉందిరా. ఏంటమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదన్నయ్య. ఏముంది, మనోడు సిగరెట్లతో కాల్చడం, బెల్ట్లతో కొట్టడం, ఇలాంటి కొత్త ఏయ్, ఎక్స్పెరిమెంట్లు ఏమైనా ఏంట్రా? చేస్తాడేమో. నువ్వు ఆగరా. రే అది నోరా మూసినదారా? ఆడపిల్లరా, ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చుంటారేమో, అందుకే ఏడుస్తుంది. చూడమ్మా, నీకు మేమందరం ఉన్నాం. మీ లైఫ్ గురించి అండ్ వీడి జాబ్ గురించి కూడా మేము మాట్లాడాం. ఇంకా నువ్వు మీ ఆయన హ్యాపీగా ఉండొచ్చు, సరేనా? సరే అన్నయ్య. అది అలా ఉండాలి. రే చిన్న పని ఉంది, బయటికి వెళ్దాం పద. ఎక్కడికి రా? హే, చెప్తే కానీ రావా? రే సర్లే. చిన్న పనేరా, బయటికి వెళ్దాం పద. సరేరా. ఓకే చెల్లమ్మా, ఒక అరగంటలో వచ్చేస్తా, ఉమ్. సరేనా? సంధ్య పద. జాగ్రత్త.